తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ దేవుడికి గుమ్మడికాయలే నైవేద్యం. నెత్తిన రాచగుమ్మడికాయ పెట్టుకుని భక్తితో సమర్పిస్తే మొక్కు తీరినట్లే. కోరికలు నెరవేరిన ప్రతి ఒక్కరూ గుమ్మడికాయ ఎత్తుకొని కోర మీసాల వీరభద్రుడి దర్శనానికి క్యూ కడతారు. మంత్రులైనా ఉన్నత అధికారులైనా సామాన్యులైనా గుమ్మడికాయలతో వీరభద్రుడి ముందు సరబ అనాల్సిందే. ఇంతకీ ఆ గుమ్మడికాయ మొక్కులేంటి? ఎక్కడుందా ఆలయం? దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం, పసుపు కుంకుమలు సమర్పించడం, ముడుపులు కట్టడం చూస్తుంటాం. సంపన్నులు బంగారం, వెండి ఆభరణాలు కానుకలుగా సమర్పిస్తుంటారు. సమ్మక్క సారక్క దేవతలకైతే బెల్లాన్నే మహానైవేద్యంగా సమర్పిస్తారు. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం గుమ్మడికాయలే మహానైవేద్యం. కోటీశ్వరులైనా నిరుపేద భక్తులైనా సరే ఈ దేవుడిని దర్శించుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకొని రావాల్సిందే. కొత్తకొండ వీరభద్ర స్వామికి మొక్కుకున్న ప్రతి ఒక్కరూ ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాచగుమ్మడికాయని తలన పెట్టుకుని కొత్తకొండకు క్యూ కడుతుంటారు. వీరభద్రస్వామికి గుమ్మడికాయ మొక్కు చెల్లిస్తారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడు దేవుడు. మాకు చిన్నప్పటి పాడి పంటలు కానీ, ఇల్లు గృహాలు కానీ, మా పిల్లలకు జాబులు కానీ అన్నీ మాకు దేవుడు ఇస్తున్నాడు. అందుకు మేము తప్పకుండా ప్రతి సంవత్సరం వచ్చి దేవునికి గుమ్మడికాయలు కొరమిసాలు సమర్పిస్తాం. కొత్తకొండ వీరన్న మొత్తము అన్ని అభయం అన్ని నెరవేర్చేది. గుమ్మడికాయ వేస్తే గుమ్మడికాయ ధనం ఏది అనుకుంటారు పొంగు బంగారం చూడాలని. సామాన్య భక్తులే కాదు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా నెత్తిన గుమ్మడికాయ, చేతిలో కోరమీసాలతో తరలివచ్చి మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రభుత్వం తరపున వీరభద్రస్వామికి మొక్కులు సమర్పించారు. భక్తులు గుమ్మడికాయ నెత్తిన ఎత్తుకొని కోరమీసాల వీరన్నకు రాచగుమ్మడికాయ సమర్పించడమే ఈ ఆలయంలో ఆనవాయితీ. జాతర సందర్భంగా వేలాది గుమ్మడికాయలు స్వామికి సమర్పిస్తారు. ఈ సంప్రదాయంతోనే కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో వేలాది రాచగుమ్మడికాయల వ్యాపారం జరుగుతుంది. పండితులు చెబుతున్న పురాణ చరిత్ర ప్రకారం గుమ్మడికాయ మొక్కులకు చాలా పెద్ద చరిత్రే ఉంది. దక్షయజ్ఞంలో దక్షుడిని వీరభద్రుడు సంహరించినట్లు చరిత్ర చెబుతుంది. ఎన్ని తలలు తెగినా వీరభద్రుడు ఆగ్రహాన్ని చల్లార్చడం అసాధ్యమే. పరిహారంగా కూష్మాండం అంటే రాచగుమ్మడికాయను సమర్పిస్తే వీరభద్రుడు శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. భోగి పండుగకు ముందు రోజు రాత్రి శరభ అని శరణు ఘోషతో పరిసర గ్రామాల ప్రధాన రహదారులు మార్మోగుతాయి. దారి వెంట శివసత్తుల నృత్యాలు భక్తులను ఆకట్టుకుంటాయి. అందంగా అలంకరించిన ప్రభబండ్లు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దామెరుప్పుల వంశీయులు స్వామికి వీరబోనం సమర్పించి కనుమనాడు ఇంటికి తిరుగుముఖం పడతారు. దాదాపు 7 దశాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి ఆలయంలో దేవతా వృక్షాలు ఉన్నాయి. రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి చెట్లు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో రాలిపడే రుద్రాక్షల కోసం భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తారు. కొత్తకొండ వీరభద్రుడి జాతర కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.